ఇవాళ మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ పోయారు. ఢిల్లీ పోయి ప్రధాని మోడీని కలిసిండు. ఎందుకు అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరుపుతురు కదా వాళ్ళు, దానికి పాల్గొనాలని పిఎంని ఇన్వైట్ చేసిండు. సో అందులో భాగంగా ఇవాళ పిఎంని కలిసిండు. అంతవరకు అది వార్త, దానికి సంబంధించిన ఫోటోలు ఇవి. కానీ వార్త వెనకాల ఏంది అనేది కూడా మాట్లాడుకోవాలి కదా మనం. ఇప్పుడు దీంట్లో ఎవరెవరున్నారు? మోడీ గారిని కలిసిరు. ఎందుకు? తెలంగాణ రాష్ట్రంలో ఈ ఈవెంట్ జరుగుతుంది, ఆ ప్రోగ్రాం జరుగుతుంది, దాంట్లో పాల్గొనుర్రు మీరు అని తెలంగాణ రాష్ట్రం సీఎంగా ఆయన ఇన్వైట్ చేసినందుకు పోయిండు. వీళ్ళని పిఎం మోడీని ఒక్కరినే కాదు, ఇంకా కొంతమంది కేంద్ర మంత్రుల్ని కూడా కలుస్తాము, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీని, మల్లికార్జున ఖర్గేని కూడా పిలుస్తాము, రమ్మంటాము అని నిన్నగాక మొన్న సీఎం గారు ఇన్నే చెప్పినట్టున్నారు. మన దగ్గరే చెప్పారు, తెలంగాణలోనే చెప్పిండు. ఇలా ఢిల్లీ పోయిండు. ఢిల్లీ పోయి కలిసిండు. ఇది కలిసిన తర్వాత ఉన్న ఫోటో. ఫస్ట్ ఏం ఫోటో ఇచ్చిర్రు బయటికి? ఇగో ఈ ఫోటో ఇచ్చిర్రు. ఏంది? సీఎం గారు పిఎం గారు ఇద్దరు ఈయన ఆహ్వానించడానికి పోయిండు ఆయనని అని. ఇగో ఈ ఫోటో బయటకు వచ్చిన తర్వాత దీంట్లో డిప్యూటీ సీఎం గారు కూడా ఉన్నారు అనేది అర్థమైంది. అయితే మామూలుగా ఏ రాష్ట్రాల సీఎంలైనా రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రాలతోని సఖ్యత ఉంటేనే పనులు అవుతాయి అనేది క్యాజువల్గానే మామూలుగానే కేంద్రాలు రాష్ట్రాలు సఖ్యతతో పనిచేయాలి. సరే, అది కేంద్రంలో రాష్ట్రంలో ఒక్క గవర్నమెంట్ ఉన్న దగ్గర డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు వాళ్ళు బీజేపీ వాళ్ళు. డబుల్ ఇంజన్ సర్కార్లో చాలా గ్రోత్ మంచిగా ఉంటుంది, మంచిగా అది కేంద్రంలో వాళ్ళే రాష్ట్రంలో వాళ్ళే అధికారంలో ఉంటే ఆ రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి అనేది వాళ్ళ నినాదం. అట్లా రెండు సీఎంలు పిఎంలు వాళ్ళే ఉన్న దగ్గర అదొకటి. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది తెలంగాణలో, ఆడ ఎన్డీఏ సర్కార్ ఉంది కేంద్రంలో. అట్లా ఎట్లా చూసుకున్నా రెండు వేరు పార్టీలకు సంబంధించిన నాయకులు. మన సీఎం గారే చెప్పారు గతంలో, నేను బీజేపీ స్కూల్లో చదివినా, టీడీపీ కాలేజ్లో చదువుకున్నా, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉద్యోగం చేస్తున్నా అన్నాడు. తెలంగాణ రాష్ట్రానికి సీఎంగా ఉండు ఆయన కాంగ్రెస్ వాళ్ళ దగ్గర ఉద్యోగము అని అన్నాడు. సరే, ఒక నిమిషంకి ఆయన ఉద్యోగం చేస్తుండు అనుకోర్రి, మన తెలంగాణ రాష్ట్రంకి సీఎం అనే ఉద్యోగాన్ని అలా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరు చేస్తుండు ఆయన అని ఆయన చెప్పిండు, నేను చెప్తుంది కాదు. అట్లా చెప్పిండు. ఎప్పుడు? బహిరంగ సభ వేదిక మీదనే చెప్పిండు ఇది. కానీ అంతకంటే ముందు నుంచే కాంగ్రెస్ వాళ్ళకు అనుమానం ఉంది, ముఖ్యంగా వాళ్ళ హైకమాండ్ నాయకులకు అనుమానం ఉంది. అందుకే ఎప్పుడు పిఎంని కలిసినా కూడా రేవంత్ రెడ్డి గారు ఒక్కరు కలవరు. ఎప్పుడు మీరు ఎప్పుడన్నా చూసుకోర్రి, డే 1 నుంచి ఈ రోజు వరకు మీరు ప్రతి ఫోటో ఎత్తుకుర్రి. నేను ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత మీరు గతంలో ఉన్న వీడియోలని ఫోటోలని మొత్తం వెనకాలకు తీసుకొని పోయి ఎత్తుకుర్రి. రేవంత్ రెడ్డి గారు సీఎం గారు పిఎం గారు ఇద్దరు ఉన్న ఫోటోలు వీడియోలు మీకు ఎక్కడ దొరకవు. ఎందుకు అంటే ఆయన ఎప్పుడు కూడా పిఎంని ఒక్కడే పోయి కలిసింది లేదు. ఇప్పటి వరకు రకరకాల సందర్భాలలో కలవచ్చు, నాకు గుర్తున్నంత వరకు చెప్తాను మీకు నేను. ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈయన సీఎం అయిన కొత్తలో కూడా ఒకసారి పోయి కలిసిరు పిఎం గారిని. అప్పుడు కూడా బట్టి విక్రమార్క గారు ఉన్నారు, సీఎం డిప్యూటీ సీఎం ఇద్దరు పోయి కలిసిరు. దాని తర్వాత మళ్ళొకసారి కలిసిండు. అప్పుడు శ్రీధర్ బాబు ఉండే ఈయన వెంట. అప్పుడు కూడా ఇట్లనే ఒక్కరు ఉన్నలాంటి ఫోటో ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక గంట సేపటికి శ్రీధర్ బాబు కూడా ఉన్న ఫోటో బయటకు వచ్చింది. అంటే ఇద్దరే పోయి కలిసిర్రు అన్న లెక్క చెప్పడానికి ట్రై చేసిరు, కానీ దాంట్లో శ్రీధర్ బాబు ఉన్నాడు అనే విషయం బయటకు వచ్చింది తర్వాత. అయితే ఎందుకు సీఎం గారు ఒక్కరు పోయి కలుస్తలేరు? ఇంకో విషయం ఏంటి అంటే ప్రతిసారి పిఎంని కలిసిన ప్రతిసారి కూడా ఖుద్దు కాంగ్రెస్ నాయకులు ఉంటారు. ఇప్పుడు బట్టి విక్రమార్క గారు కానీ లేకపోతే శ్రీధర్ బాబు కానీ వీళ్ళిద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు. అంటే రేవంత్ రెడ్డి కంటే ముందే కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీనే నమ్ముకొని ఉన్నోళ్ళు. వీళ్ళు చాలా రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నోళ్ళు. వాళ్ళ హైకమాండ్ వాళ్ళ అగ్రనాయకులకు అందరికీ కూడా వీళ్ళు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంది అనేది ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్. ఎందుకంటే వీళ్ళు అసలు కాంగ్రెస్ నాయకులు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అంటే ఇక్కడ సీఎం అవడానికంటే ముందు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు కాబట్టి ఎప్పుడు కలిసినా కూడా వాళ్ళ కాంగ్రెస్ నాయకుల్ని పక్కన ఉంచుతున్నారు. గతంలో కలిసినప్పుడు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, మధ్యలో శ్రీధర్ బాబు ఉన్నారు, మళ్ళీ ఇలా బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ ఐడియాలజీ వేరు, కానీ రేవంత్ రెడ్డి ఐడియాలజీ వేరు. తెలంగాణలో రాహుల్ గాంధీ అనుకున్న దానికి భిన్నంగా రేవంత్ రెడ్డి పోతుండు అనేది 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయి. 100 ఒక 3-4 చెప్తాను. ఇప్పుడు వాళ్ళ రాహుల్ గాంధీ గారు ఏమంటారు? ఎమ్మెల్యేల అనర్హత అవి ఇవి రాజ్యాంగం చేతిలో పట్టుకొని మాట్లాడతారు వాళ్ళు అంటే. కానీ ఈడేం చేస్తుండు? రేవంత్ రెడ్డి గారు పక్క పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొని వచ్చి ఈ పార్టీలో చేర్పించుకుంటుండు. అది రాహుల్ గాంధీ విధానమా? ఇంకోటి ఏంది? ఇప్పుడు
అదానీ మీద ఓ దిక్కు పార్లమెంట్లో పెద్ద లొల్లి చేస్తుంటే అదానీ మీద మొత్తం అదానీలకి కట్టబెట్టాలని చూస్తుందా మొత్తం దీన్ని అని ఓ దిక్కు పెద్ద లొల్లి చేస్తుంటే అదానీతోని ఈడ ఇండస్ట్రీస్కి దానికి ఒప్పందాలు చేసుకుంటారు మన సీఎం గారు. ఓ దిక్కు వాళ్ళ అగ్రనాయకుడేమో అదానీ మీద కొట్లాడుతుంటే ఈయన అదానీ కంపెనీలను అదానీ పెట్టుబడులను తెలంగాణకు ఆహ్వానించిండు. కాంగ్రెస్ అధికారంలో ఉందే 3 రాష్ట్రాలలో. ఓ దిక్కు వాళ్ళ అగ్రనాయకుడేమో దాని మీద కొట్లాడుతూ ఉంటే మీరు మళ్ళీ ఇక్కడ పెట్టుబడులు రమ్మని అదానీని ఇన్వైట్ చేస్తూ ఉంటే మీ అగ్రనాయకుడు చేసేదానికి ఏముంటుంది, విలువ ఏముంటుంది? విలువ తీసినట్టు కదా. అగో అది కాంగ్రెస్ నాయకులు మాట్లాడుకుంటుంది. రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ వేరు, ఈయన చేస్తుంది వేరు. ఇంకా సిబిఐ విషయంలో సిబిఐ, ఐటీ, ఈడీ ఇవన్నీ కూడా అసలు రాష్ట్రాలల్లో నచ్చని వాళ్ళ మీద, రాజకీయ పార్టీల మీద ఉసిగొల్పుతున్నారు ఓ దిక్కు అని ఆయన మాట్లాడుతున్నప్పుడు ఇక్కడేమో సిబిఐని ఇన్వైట్ చేస్తారు స్టేట్లకి. అది ఇక ఇంకోటైంది నిన్నగాక మొన్న హెల్త్ పాలసీ మీద కూడా ఆయుష్ రాహుల్ గాంధీ విధానం ఏంది, ఈడ రేవంత్ రెడ్డి చేస్తుంది ఏంది. అంతకంటే ముందు హెచ్సియు భూముల విషయంలో రాహుల్ గాంధీ గారి ఐడియాలజీ ఏంది, రేవంత్ రెడ్డి గారి ఐడియాలజీ ఏంది. ఇట్లా ఎక్కడ చూసినా కూడా మీకు ఇప్పుడు నేను చెప్పిన కొన్ని ఎగ్జాంపుల్స్ ఇట్లాంటి 100 నేను చెప్పిన కదా 100 ఎగ్జాంపుల్స్ ఉంటాయని, అట్లా అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాబట్టి బీజేపీ ఐడియాలజీలో ఉన్నాడు లేకపోతే వాళ్ళ మనిషిగా ఉన్నాడేమో అనే అనుమానాలు కొంత వాళ్ళ హైకమాండ్ దగ్గర ఉన్నాయి అనేది ముందు నుంచి వినిపిస్తుంది మాట. ఇవాళ కొత్తగా వినిపించేది కాదు. ఇప్పుడు వాళ్ళు బీజేపీ 8 పార్లమెంట్ సీట్లు గెలిచినప్పుడు రోజు నుంచి కూడా ఆ ప్రచారం ఉంది, అది ఉంది. అట్లా ఎగ్జాంపుల్స్ ఇదొక ఎగ్జాంపుల్ చూడు. ఈ పార్లమెంటు ఎన్నికలల్లో బీజేపీ వాళ్ళు గెలిచిన సీట్లది అది. సో ఇట్లా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటూ పోతే ఎక్కడో తేడా కొడుతుంది అనే దాంతో ఎప్పుడు పీఎంని కలవాలన్నా కూడా ఆయన ఒక్కరిని కలవనియరు. ఖచ్చితంగా అది హైకమాండ్ డెసిషన్ అయ్యి ఉంటుంది నాకు తెలిసి. లేకపోతే కనుక హైకమాండ్ డెసిషన్ కాకపోతే ఎక్కడనో ఆపేస్తోడు. కానీ ఖచ్చితంగా ఢిల్లీకి వస్తే పీఎంని కలిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని వెంట పెట్టుకొని కలవాలి అనేది ఎక్కడో ఒక దగ్గర హైకమాండ్ చాలా స్ట్రాంగ్గా చెప్పినట్టుంది. అందుకోసమని ఇక తప్పనిసరి పరిస్థితులలో ఎప్పుడు కలిసినా కూడా ఎవరో ఒకరిని ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వెంట పెట్టుకొని కలుస్తున్నాడు. గతంలో అదే సాంప్రదాయం ఉండే. ఇవాళ కూడా సేమ్ పద్ధతి ఫాలో అయ్యాడు. ఒక్కడు కలవలేదు, డిప్యూటీ సీఎంని తీసుకొని పోయి కలిసిండు. గతంలో శ్రీధర్ బాబుని, ఇలా డిప్యూటీ సీఎంని. సో ఇప్పుడు వాడు చెప్తారు కదా మామూలుగా ఫోటోలు చెప్తాయి అని, ఒక 100 విషయాలు 100 మాటలు చెప్పలేని దాన్ని ఒక ఫోటో చెప్తుంది అని. అట్లాంటి ఫోటో ఇది. 100 మాటలు చెప్పేదాన్ని ఒక్క ఫోటోలు చెప్తాయి. ఈ ఫోటో కావచ్చు, ఇదే ఫ్రేమ్లో గతంలో శ్రీధర్ బాబు గారు ఉన్నటువంటి ఫోటో కావచ్చు, అంతకుముందు బట్టి విక్రమార్క గారు ఉన్నటువంటి ఫోటో కావచ్చు. అట్లా ఫోటోలు చెప్తాయి కొన్ని నిజాలని. అసలు ఏంది, ఏం జరుగుతుంది, వాళ్ళ హైకమాండ్ ఏమనుకుంటుంది, రేవంత్ రెడ్డి ఢిల్లీలో పీఎంని కలవాలి అంటే ఎవరిని తీసుకొని పోవాలి, ఏంది వాళ్ళ హైకమాండ్ దగ్గర ఉన్నటువంటి ఆదేశాలు ఏంది అనేది ఇట్లాంటి ఫోటోలు చెప్తాయి. అట్లాంటి ఫోటోనే మళ్ళీ ఒకసారి ఇలా బయటకు వచ్చింది. ఇక్కడ జరిగే ప్రోగ్రామ్కి ఇన్వైట్ చేయడానికి పోయిన సందర్భంలో కూడా డిప్యూటీ సీఎంని ఎంట పెట్టుకొని ఇవాళ పీఎం గారిని మన సీఎం గారు కలిసిన ఫోటోలు ఇవి.